రేపు ఇంకా కసుకోనండి నా బిడ్డ ఇంకా రాలే. పొద్దున బస్కే వస్తానని చెప్పిన ఫోన్ చేసేదా. వస్తా అంటుంది, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. నా బిడ్డ కోసం నేను పాయసం పులిహోర అంతా చేసి పెట్టినాను. బిడ్డ త్వరగా రావే, సెలవులకు వస్తానని చెప్పు. ఊరికి వచ్చి 4 నెలలు అయింది. అమ్మ నేను చూడాలని ఎంత వెయిట్ చేస్తుందో తెలుసా. వచ్చేసి అమ్మా లలిత రారా. ఏం లలిత ఇన్సన్గా అయిపోయినావు? నేను చూసి ఎన్ని దినాలైంది. రజాలకు వస్తానంటుంది, రజాలు కూడా లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చినావు. నీకే తెలుసు కదమ్మా మా ఇంటి పరిస్థితి. మా యజమానేమో పొద్దున్నే పనిపోతాడు. ఇంకా మా ఎత్త మా మామ వాళ్ళకి హుషారు ఒక దినం చెప్తే ఒక దినం. ఇంకేం చేసేది, వీలు చేసుకుని వస్తున్నామా. పింటూ బాగున్నావా? బాగున్నానవ్వా. ఇంకేమమ్మా సమాచారం? ఎక్కడిపోయా? ఇంట్లో ఉందా వదినా? అయ్యా మీ అప్ప పొద్దున తాటపోయా, అదే ఎండిని దింపాలంట. అట్లా ఇంక వస్తాను కదా, నీకు ఎట్లా ఎత్తుకొచ్చామని పాయా. మీ వదిన ముందమ్మా ఇంగ్లీష్ ఎక్కువైంది. ఇంట్లో ఉంటే కదా. అవునమ్మా, కానీ నాకు ఇంటికి వచ్చేతే బెజారైపోయింది. నేనేమైనా ఊరి నుంచి వచ్చినానంటే ఏమో ఉత్తరా మాట్లాడుతుంది వదిన. నాకు ఇష్టమే ఏంటమ్మా. నువ్వేమనుకోనద్దమ్మా, నేను ఉండే వరకు ఇది నీ ఇల్లు, అర్థమైనా? అవ్వా నాకు 10 రూపాయలు అవ్వా, నేను తిని తీసుకోవాలి. ఇస్తాను పింటూ, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాను. షటన్లో పోయి తిని తీసుకో అయినా. అన్న కొనుక్కోయినామా? పొద్దునే పైనవే. అదే నేను మీరు వస్తారని పాయసం పులిహోర ఎంత చేసింది. అయ్యో నేను పిచ్చిమాలకు మీరే కుక్కని మాట్లాడతాను. రండి ఇంటికి కదా, లోపలికి రండి. పింటూ నూరా. ఇంకేమమ్మా సమాచారమా? అంత ఆరామా ఇంట్లో? ఆరామగానే. ఇంట్లో ఎప్పుడు ఉండేది లేవే నాకి నా కోడలికి. ఏం చేసి కేతుందమ్మా, అందరూ ఇంట్లో దోశ ఎత్తుకుతే కదా, అడ్జస్ట్ చేసుకొని పోవాలంటే. నేను ఎంత అడ్జస్ట్ అయినానో అది అడ్జస్ట్ అయ్యేదే. ఏంకి అడ్జస్ట్ చేసుకోలేదు. పొద్దున్న లేసింది ఒక పంగా చేయలేదు. నేనే అన్ని చేసి పెట్టాలా. పక్కింటపై మాటలు తీసుకుంది నా పైన, చాడీలు చెప్తుంది. అయ్యో ఇదమ్మ 2 నెలలు ఏం చేసి పెట్టింది. కొందరు అన్ని సరిపోతుంది. అదమ్మా మాటలో అప్పొచ్చా. లలిత ఎప్పుడొచ్చావమ్మా? బాగుండవా? ఊనప్పా బాగున్నాను. 10 నిమిషాలయ్యా. రా పాకు రాయిడా. వస్తుండు. అవుతులే నీళ్లు పెట్టినాను, కొట్టుకొని తాగండా నువ్వును తింటూ. నేను పోయి చేతులు కళ్ళు కట్టుకొస్తాను. తోటలో పంటలు తీసినాను. ఏమన్నా అదే కూరకు చెల్లినమే, కొత్తిమీర కూర చెల్లినమే. వాన్ జోరుగా వస్తాను కదా, చూడాలి అది ఎట్లా వస్తుందో పంట. ఇంకేం మీ అన్నీ హెల్ప్ చేసేదమ్మా, అంతా మీ అప్పే నేనే చేసేది. పొద్దున బ్యాగ్ నడిపితే రాత్రి పొద్దుడానికి వస్తాడు. ఏం చేసి పెట్టింది. అయ్యా నర్సి, నీది ఎప్పుడు ఇదైపోయినాయి. బిడ్డ వచ్చింది, భోజనం వేసి తిని. నేను పోయి చేతులు కళ్ళు కట్టుకొస్తాను. భోజనం అంతా అరేంజ్ చేసి వస్తాను. ఓహోహో ఎప్పుడొస్తావమ్మా లలిత, ఎప్పుడొస్తావే? వదినమ్మా ఇప్పుడే ఒక 20 నిమిషాలు వచ్చి. బాగున్నావా? బాగానే ఉన్నానులేమ్మా మీ అమ్మ దగ్గర. అదేం వదిన అలా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలా? వచ్చినావు కదా, నువ్వే ఉండు. మీ అమ్మ దగ్గర తెలుస్తుంది 2 దినాలు. మీ అమ్మ అంతా కూతురుకు న్యాయము, కొడుకు న్యాయము, కోడలకు న్యాయం లేమ్మా. వచ్చింది వయ్యారి. సుడువెళ్తా వచ్చా ఇప్పుడు తానే ఆయన జగలం పీకే. నువ్వు ఊరికి వచ్చినావంటే అయిపోయింది. దీనికి ఎవరు రాకూడదు. వడపోవడం వచ్చి ఆయన ఆనందంగా ఉన్నాను. మరి ఎవరు రాకూడదు. చాలా నిలుపు. నేను చూసినాను మా అప్ప అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళని సహకరిస్తా అంటూ. ఎత్తుకొచ్చినావు బ్యాగ్లో ఒక 2. ఏమైనా ఎత్తుకొచ్చినావేమో గంట, ఏమైనా మోసుకొచ్చినావా? ఇతను ఇంకా పోయేటప్పుడు 5-6 బ్యాగులు ఉంటాయి కరెక్ట్గా. అదే వదిన అలా మాట్లాడుతున్నావు? నేను మా ఇంటికే కదా, మా పుట్టింటికి కదా వచ్చినాను. నువ్వు మీ ఇంటి పైన విట్లే తానే. అయ్యా నీ మాటలు కట్టుకో, నాకేం కావాలా? వచ్చినావా ఇప్పుడు వస్తువా, రేపు పోతా అండు. వచ్చి టికాని వేసేడొద్దు. మాకి సంసారం అనేది ఉంది. నువ్వు వస్తే నీకు చికెన్ తేవాలా, మటన్ తేవాలా, ఒబ్బట్లు చేయాలా. నువ్వెవరే చెప్పేకి? ఇది నా ఇల్లు, నా ఇంటికి నా కూతురు వస్తుంది. మీ ఇంటికి వచ్చింది. అమ్మ కలుపుకున్నా ఉండు మా నాన్న. ఇంకా మీరెలా పీట్లాడుతున్నారు? నేను రేపు వెళ్ళిపోతాను ఊరికి. నువ్వెలమ్మ పోవాలా? దాని తర్వాత నేను నిన్ను కాదు. నువ్వు వచ్చినావు ఆరంభంగా ఉండు, 2 నెలలు రెస్ట్ తీసుకో. ఏం డ్రామాలు తీస్తారమ్మా ఇద్దరును. సరే ఉండండా, చేసుకొని తినండా. నేనే మా పుట్టినింటి పోతా. అమ్మా ఏమ్మా వదిన ఇటు మాట్లాడుతుంది? ఎప్పుడు ఊరికి వచ్చినా ఇంతే కదా, ఎప్పుడు ఊరికి వచ్చినా ఏమంటే అంటుందండి. అయ్యో దాని మాటలు పట్టించుకోదమ్మా. నేను ఉన్నాను కదా, ఇది నీ ఇల్లు, నీ సొంత ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. చెప్పు నా పైన అన్ని చడీలు చెప్పు. నీ కొడుకు రాని ఇప్పుడు నువ్వా నేనా నీ కూతురు తేలిపోవాలి.